మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లోకేష్ గారు చేపట్టిన యువగళం ఒక కీలక పాత్ర పోషించిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత వైసీపీ అరాచక పాలన దింపడానికి లోకేష్ గారు కుప్పంలో స్టార్ట్ చేసి 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర కొనసాగించారు. ప్రజల్లోకి వెళ్ళి మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలు అందరి కష్టాలు విని వాళ్ళకొక ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నింపారు. రాష్ట్రంలో ఉన్న 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో బహిరంగ సభలు, ముఖాముఖి రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లక్షల మంది లోకేష్ గారి కష్టాలు చెప్పుకున్నారు. లోకేష్ గారి యువగలం ఒక జనగలం, ఒక ప్రజాగలం. కోట్ల మందితో కనెక్ట్ అయ్యారు. ఎక్కడా కూడా ఎండ వాన తేడా లేకుండా, విరామం లేకుండా మన అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అట్లాగే వారి కుటుంబ సభ్యుడు సినీ నటుడు తారక రవితేజ గారి మరణం, ఈ 2 కారణాలను తప్ప ఎక్కడా కూడా విరామం లేకుండా కొనసాగించారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులేసి పాదయాత్రను ఆపడానికి లోకేష్ గారి మీద, యువగళం వాలంటీర్ల మీద అక్రమ కేసులు పెట్టినా కూడా ఒక క్రమశిక్షణతో ఆయన ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా ధైర్యాన్ని నింపారు. యువగళంలో భాగంగా అందరికీ అనుగుణంగా మహిళలకి, విద్యార్థులకు, రైతులకు, పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా నిలబట్టుకునేలాగా కృషి చేస్తున్నారు. దానికి ఒక నిదర్శనం మొన్న దావోస్ పర్యటన, సీఎం గారి పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం చూసుకుంటే ఏపీ ప్రత్యేకంగా నిలిచింది. గత 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం మనం చూస్తున్నాం, అంధకారంలోకి వెళ్ళిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమల్ని కూడా తరిమేశారు. యువతకి ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఈ దావోస్ పర్యటనలో మన ఏపీలో ఉన్న అపారమైన వనరుల గురించి, మౌలిక సదుపాయాల గురించి, పాలసీల గురించి, పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని పెట్టుబడులకు ఆహ్వానించడం, భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని సానుకూలంగా స్పందించారు. ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసి తెలుగు వారికి ఆర్థిక ప్రపంచాన్ని చాటి చెప్పారు.